బాగా హెడేక్గా అనిపిస్తుంది ఈరోజు, అందుకే గ్రీన్ టీ నుంచి మళ్ళీ అల్లం టీ. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ముందు వీడియోలో నా మండే మార్నింగ్ నుంచి 12 o'clock వరకు నా రొటీన్ చూశారు కదా, దాని కంటిన్యూషన్ బ్లాగే ఇది. ఎవరన్నా ముందు వీడియో చూడకపోయినట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది చూసేసి ఈ కంటిన్యూషన్ వీడియో కూడా చూసేయండి. ఇదైతే నా మండే ఈవినింగ్, అంటే 4 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు రొటీన్ అనమాట. ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనుకోండి. అది ఈవినింగ్ అంతా నేను ఏం చేసుకున్నాను అని ముందు వీడియోలో చెప్పినట్టే ఈ మండే అంతా చాలా బిజీగా గజిబిజిగా ప్రొడక్టివ్గా నడిచింది. అదంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా యమ్మీ గ్రీన్ చికెన్ రెసిపీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలాంటి యమ్మీ ఫుడ్ తినడానికి రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు. అలాంటి రిచ్ గ్రేవీ ఉన్న ఫుడ్ మన ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. సో రెసిపీ కూడా చూడాలి కాబట్టి కంపల్సరీ వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మా అమ్మాయి స్టడీ టైం స్టార్ట్ అయిపోయింది. సెకండ్ ఎగ్జామ్ హిందీ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించదు. లైక్ కొంచెం చిన్న మాత్ర మిస్టేక్స్ అవన్నీ ఎలా మనకి తెలుగులో ఉంటాయో అలానే కదా, లాంగ్వేజెస్ విషయంలో ఎలా అయినా కొంచెం పిల్లలు నెగ్లిజెన్సీ బాగానే చూపిస్తున్నారు, కొంచెం అది ఎక్కువే చూపిస్తున్నారని అనిపిస్తుంది నాకు ఈ జనరేషన్లో పర్టికులర్గా. మన టైంలో అలా ఏం లేదు, మేము లాంగ్వేజెస్ కూడా ఈక్వల్గానే చదివేవాళ్ళం. ఆ లాంగ్వేజెసే కదా ఏముంది అని అనుకోవడం స్టార్ట్ అయిందని నా ఉద్దేశం. మీరేమంటారు అనేది నాతో చెప్పండి. అండ్ ఇక్కడైతే 12 o'clock వచ్చేస్తుంది కదా, ఇంకా 1 o'clock కల్లా చక్కగా భోజనం పెట్టేశాను. ఇంట్లో ఉంటే టైం టు టైం అన్నీ గడుస్తాయి లేట్ అవ్వకుండా. ఇంకా తర్వాత ముందు రోజు చదువుకోవడం బాగానే టైర్డ్ అయిపోద్ది. ఫస్ట్ ఎగ్జామ్ అంటే ఆ మాత్రం కొంచెం మైండ్లో ఉంటుంది కాబట్టి సరిగ్గా పడుకోరు కదా నైట్. అలా డిస్టర్బ్ స్లీప్ వల్ల ఇంకా రాగానే కొంచెం బద్ధకంగా నాకే అనిపిస్తుంది, తనకు నిద్ర వస్తుందని. పడుకుంటామంటే పడుకుంటానంది. సరే హ్యాపీగా ఒక 2 hours అయితే పడుకొని ఇచ్చాను. ఇంకా అరౌండ్ 4 o'clockకి లేచాను. 2 to 4 పడుకుందిలేండి. 4 o'clockకి లేపాను. అలాం పెట్టుకున్నానా అన్నాను, పెట్టుకుంది, పడుకుంది. కానీ మామూలుగా అలాంతో పాటు లేవరు కదా మన పిల్లలు, మనం లేపితే తప్ప లేవరు వాళ్ళు. ఇంకా అలా లేపేసి ఏమన్నా తింటావా అంటే మోసంబి తింటానంది. సరే అదైతే వలిచి ఇచ్చేసాను. తినేసి ఇంకా కూర్చుంది. పాలు అవన్నీ కొంతసేపు అయ్యాక ఇవ్వచ్చు. 5:30 తర్వాత నేను టీ పెట్టుకుంటాను కదా, ఆ టైంలో అయితే పాలు ఇస్తాను. ఇంకా అలా తను కూర్చోబెట్టి సిలబస్ ఏంటి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి, ముందు రివిజన్లో పాటుగా ఏ టాపిక్స్ కవర్ అయిపోయినాయో అవైతే సార్ట్అవుట్ చేసేసుకున్నాం. ఇంక ఇప్పుడు కవర్ చేయాల్సిన పాయింట్స్ నుంచి చదవడం స్టార్ట్ చేయమని చెప్పాను. ఇంకా కంటిన్యూగా అక్కడ కూర్చొని చదివిస్తే బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. సో నేను ఈ పనులు కొంచెం చేసుకుంటూ మధ్యలో తను చూసుకుంటూ చదివిస్తాను. మన పిల్లలు చదువుకునేప్పుడు ఫోను టీవీ కాకుండా ఇంకా మిగతా ఏ పనులు చేసుకున్నా పర్వాలేదు. బట్టలు మడతేసుకోవడం, బట్టలు సర్దుకోవడం, ఇంక ఇంట్లో చిన్న పనులు, కూరలు కట్ చేసుకోవడం, నెక్స్ట్ డేకి ఆకుకూరలు వలుచుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. మనము పని చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు టీవీ కానీ ఫోన్ కానీ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా డిస్ట్రాక్ట్ అయ్యి డివేట్ అయిపోతారు. అసలే ఇప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ పిల్లలు ఎలా అంటే 10 నిమిషాలు చదివి 2 hours బ్రేక్ అడిగే టైప్ అనమాట. కాబట్టి మనమే కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంక గ్రైండర్ ఆన్ చేసేస్తే పని అయిపోద్దని ముందు వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పప్పు నానబెట్టాను కదా మిల్లెట్ దోశ అండ్ ఇడ్లీకి. ఇక్కడైతే ఇడ్లీ పిండి గ్రైండ్ చేసేసాను, దాన్ని పక్కన పెట్టేసి దోశలకు కూడా వేసేస్తున్నాను.
ఇదైతే మల్టీ మిల్లెట్ మిక్స్. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయచ్చు. ముందే అలా అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఒక గ్లాస్ తీసామా నానబెట్టామా అంతే. ఓన్లీ గ్రైండ్ చేసుకునేప్పుడు దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అటుకులు నానబెట్టి వేసుకున్నారంటే దోశలు చక్కగా సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటాయి. వన్స్ మీరు మిల్లెట్ దోశ తినడం స్టార్ట్ చేశారంటే నార్మల్ దోశలు నచ్చవు, అవి కూడా చాలా యమ్మీగా టేస్టీగా చేసుకోవచ్చు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. వైట్ రైస్ కూడా అవాయిడ్ చేయొచ్చు, అందులో రైస్ బదులు ఈ మిల్లెట్స్ యాడ్ చేస్తాం కాబట్టి రైస్ వేసే అవసరం ఉండదు. కొంతమంది మిల్లెట్స్తో పాటు రైస్ కూడా వేస్తారు, దానివల్ల మిల్లెట్ దోశ తినడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మీకు కావాలంటే బ్రౌన్ రైస్ వేసుకోవచ్చు, కానీ అసలు అవసరమే లేదు. ఈవెన్ మన ఇడ్లీకి కూడా రవ్వ 50% కట్ చేయడానికే మనం మిల్లెట్స్ వేసుకుంటాం. మిల్లెట్స్ ఎప్పుడు మనం తినేప్పుడు ఎలా రైస్కి కాంపన్సేటరీగా అంటే రైస్ని కాంపన్సేట్ చేస్తూ మనం మిల్లెట్స్ తింటాం కదా, అలానే ఇడ్లీ దోశకు కూడా ఇవి వేస్తే చాలు. దీంతోపాటు కొంచెం అటుకులు వేయండి, అంతేగాని రైస్ అది 2 వేయాలని ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ ఆ ప్రీమిక్స్ చేసుకున్నాను. నేను విడిగా కూడా కొర్ర దోశలు అవి చేస్తూ ఉంటాను కదా, నాకు తెలుసు. కాబట్టి మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. స్లోగా ఇలా ఇడ్లీ దోశల దగ్గర స్టార్ట్ చేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ని అలా స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా అది ఇలా గ్రైండర్ ఇంకా పెట్టేసి దోశ పిండి కూడా ఆన్ చేసేసాను కదా, ఇంకా పక్కనే రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను. తర్వాత రవ్వ కూడా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. ఫైనల్గా టీ పెట్టుకొని రెడీ అయిపోయింది. గుడ్ ఈవినింగ్. హాయ్ తల్లి. హలో. మా అమ్మాయి పాలు, నేను టీ. నాకు కూడా ఏంటో బాగా హెడేక్గా అనిపిస్తుంది ఈరోజు, అందుకే గ్రీన్ టీ నుంచి మళ్ళీ అల్లం టీకి వచ్చేసాను. పొద్దున్న నుంచి అసలు పని చేసినట్టే ఉన్నా, అందుకే 2 వ్లాగ్స్ కూడా అయినాయి చూసారుగా నిన్నటి వీడియోలో. అలా ఉంటుంది మనతో. ఇంకా గ్రైండర్ వేసానుగా, గ్రైండర్ అవుతుంది. ఇంకా వంట కూడా చేయాలి డిన్నర్ కోసం. డిన్నర్కి ఈరోజు చికెన్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నిన్న కొంచెం చికెన్ ఎక్కువ ఎలా ఉంటే తీసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఈరోజు కర్రీ చేద్దామని. ముందు రోజు కర్రీ చేస్తే ఆ కర్రీ మిగిలిపోద్ది, మా వాళ్ళు తినరు. సో ఫ్రెష్గా అప్పటికప్పుడు కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ రోజులు ఏం పెట్టాను నేను ఫ్రిడ్జ్లో, ఇలా మండేనే. నిన్న ఏదైనా మిగిలిపోతే పక్కన పెట్టేసి మండే చేసేస్తా. సో ఈరోజు డిన్నర్కి చేసేస్తే తినేస్తాం కదా, అయిపోతుంది. అదే మార్నింగ్ కంటిన్యూ లైట్లో చెప్పాను కదా, కొత్తిమీర ఫ్రీగా వచ్చింది. ఆల్రెడీ నా దగ్గర కూడా కొత్తిమీర ఉంది, ఒక 250 గ్రామ్స్ వరకు. ఇంకా గ్రీన్ చికెన్ చేద్దామని నాకు అనిపిస్తుంది. ఏదైనా చైనా గ్రీన్ చికెన్ చేస్తా, రెసిపీ షేర్ చేస్తా. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చాలా రోజులు అయిపోయిందిలేండి. మళ్ళీ ఫ్రెష్ న్యూ సబ్స్క్రైబర్స్ కోసం, న్యూ ఫ్యామిలీ, పాత వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు, చాలా రోజులు అయిపోయింది నాన్న. యా, ఇట్స్ బీన్ లైక్ 6 months కదా, మేబీ 3 to 4 months అయితే ఈజీగా అయి ఉంటుంది. యా. సో ఓకే తల్లి, ఇంకా బ్రేక్ అయిపోయింది, నువ్వు కూడా చదువుకో. నేనైతే స్లోగా నా పనులు చేసుకుంటూ ఉంటా, ఈవినింగ్ పనులు. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఓకే, ఏం చేయాలి నాన్న? చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ యాక్టివేషన్. హైప్ ఆప్షన్ మీకు యాక్టివేట్ అవ్వకపోతే అయినా సరే మీ రెగ్యులర్ లైక్ చేయండి. ఐ లవ్ యూ తల్లి. ఏసీ ఆన్ చేసుకొచ్చి ఆంట్లు పడుతున్నాయి. ఓకే, బాగా ఏంటో సడన్గా 4 o'clock నుంచి ఫుల్ హ్యూమిడిటీ స్టార్ట్ అయిపోయింది, వేడిగా ఉంది, ఫ్యాన్ కింద ఉండలేకపోతున్నాం. నేను అసలు 3 o'clock ఏసీ ఆఫ్ చేసింది, 3 to 4 మధ్యలో బాగా ఇలా అయిపోయింది. మరి వర్షం వస్తుందో ఏంటో తెలియదు. సరే ఇప్పుడైతే ఏసీ ఆన్ చేయను, బాగా వేడిగా ఉంది. ఓకే, సో మీరైతే చూస్తూ ఉండండి. బాయ్. హ్యాపీ ఫ్రెండ్స్ ఏంట్రా? హ్యాపీ సబ్స్క్రైబర్స్ మమ్మీ. ఓకే రా, నాకు ఫ్రెండ్స్ కదా. ఓకే, బాయ్ బాయ్ బాయ్. సరే బస్ బాయ్. ఇంకా నేను ఇక్కడైతే గ్రీన్ చికెన్ కోసం పేస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మీరు చికెన్ని నార్మల్గా వాష్ చేసేసుకొని దీనిలో మ్యారినేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ రెసిపీ కూడా ఉంది మన దగ్గర, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇది ఇంకో టైప్ అనమాట, ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి, మీ కారానికి తగ్గట్టు. దీనిలో యాక్చువల్గా పుదీనా కొత్తిమీర 2 వేయాలి. నా దగ్గర పుదీనా లేదు కదా, ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసాను. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని మంచి క్రీమీ టెక్స్చర్ కోసం కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి గ్రైండ్ చేసేసిన తర్వాత ఇలా అయితే గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోద్ది. మామూలుగా మనం మ్యారినేట్ చేసేలా ఉంటే
చికెన్లో అన్ని స్పైసెస్ వేసుకుంటూ ఈ పేస్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నిన్న చికెన్ తీసి పక్కన పెట్టాను కదా, ఆ టైంలోనే పసుపు ఉప్పు కారం వేసి కలిపి పెట్టేశాను కాబట్టి ఇంక ఈ పేస్ట్లో ఏం నేను మళ్ళీ మ్యారినేట్ చేయలేదు. చెప్పాను కదా ఇవి 2 డిఫరెంట్ ప్రాసెస్. రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. నాకు తెలిసి ఇదే ఈజీగా ఉంటుంది. తర్వాత ప్యాన్లో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే ఇంకో 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సరిపడా పేస్ట్లో యాడ్ చేసేసాను కాబట్టి ఇక్కడేమీ యాడ్ చేయట్లేదు. తర్వాత మీరు పసుపు ఉప్పు యాడ్ చేశారంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు ఆల్రెడీ చికెన్ నేను ఉప్పు కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఆ చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ చికెన్ వేసిన తర్వాత వెంటనే ఈ గ్రీన్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి, కలిపేయడమే. ఎందుకంటే చికెన్ యాడ్ చేసినప్పుడు ఇది కూడా యాడ్ చేసేయాలి, అప్పుడే అలా కుక్ అయితే బాగుంటుంది. చికెన్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇది యాడ్ చేయడం కాదు. యూజువల్గా అయితే మనం ఆ గ్రీన్ పేస్ట్లోనే మ్యారినేట్ చేసి వేస్తాం కాబట్టి ఇక్కడ కూడా అలా కలిపే వేసేసుకోవాలి. ఇంకా మీరు ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు, లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీని నుంచే బోల్డ్ అన్ని వాటర్ వస్తాయి. నేను చూపిస్తాను చూడండి మీకు ఎలా వస్తాయి ఏంటి అని. చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా గ్రీన్ చికెన్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనలో చాలామంది ఈ కడాయి చికెన్ ఏంటి, గ్రీన్ చికెన్ ఏంటి, ఇలాంటి స్పెషల్ రెసిపీస్ అన్నీ మనం రెస్టారెంట్కి వెళ్తేనే తినగలం అనుకుంటారు. కానీ ఇవాళ రేపు ప్రతి ఇండియన్ కిచెన్లో కావాల్సిన స్పైసెస్ దగ్గర నుంచి అన్నీ ఉంటున్నాయి. కాబట్టి స్పెషల్గా రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు. ఇలాంటివన్నీ తినాలంటే కొంచెం ఓపిక చేసుకుంటే మన ఇంట్లోనే బోల్డ్ అంత హెల్దీగా చేసుకోవచ్చు. ఇదే రెసిపీ మనం బయట ఆర్డర్ చేసి తెచ్చుకుంటే ఒకటి బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది, దానికి హాఫ్ ఆఫ్ ద కాస్ట్లో మన ఇంట్లో అందరం తినేయచ్చు. ప్లస్ బయట ఆర్డర్ చేసామంటే మీ అందరికీ తెలిసిన విషయమే, పీసెస్ ఎంత లిమిటెడ్గా వస్తాయో కదా, అవి ఎవరికి సరిపోవు. అలా కాకుండా కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, హైజీన్గా కూడా చేసుకోవచ్చు కదా మనం. అక్కడ వాళ్ళు కుకింగ్ ఎలా చేస్తారో తెలియదు, ఏ ఆయిల్స్ వాడతారో తెలియదు, ఆయిల్ ఎన్నిసార్లు రీయూజ్ చేశారో తెలియదు, చికెన్ ఫ్రెష్గా ఉందో లేదో తెలియదు. ఇలాంటి బోల్డ్ అన్ని కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఇంట్లో చేయడానికే ఇష్టపడతాను. మీలో ఎవరైనా నాలా ఆలోచిస్తారా? మీరు కూడా నాలాగే ఆలోచిస్తూ ప్రతిదీ ఇంట్లోనే చేసుకోవడానికి ఇష్టపడతారా? అయితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను ఇడ్లీ పిండిలో రవ్వ మిక్స్ చేసేసరికి ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ గ్రేవీలోంచి బోల్డ్ అంత వాటర్ వస్తుంది. మోస్ట్లీ చికెన్ కుక్ అవ్వడానికి ఆ వాటరే సరిపోద్ది. ఫైనల్గా మీ చికెన్ ఏమైనా కొంచెం ముద్రగా ఉంది, కుక్ అవ్వట్లేదు అనుకుంటే ఆ టైంలో కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఇంకా అలా కూర అవుతూ ఉంది, దాన్ని చూస్తూ మనం ఏం కూర్చో అవసరం లేదు. మిగతా పనులు చాలా ఉంటాయి చేసుకోవాల్సినవి, అవన్నీ చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడన్నా హోమ్ మేకింగ్లో మల్టీ టాస్కింగ్ చేయాలి. ఈ పనికి వాల్యూ ఉన్నా లేకపోయినా సరే మనకి మనం కంఫర్ట్ జోన్లో ఉండడానికన్నా మనం మల్టీ టాస్కింగ్ చేయాలి. ఎవరి కోసమో కాదు. మీరు ఇప్పుడు ఆ కర్రీ ఉడుకుతున్నంతసేపు దాన్ని చూస్తూ కూర్చొని టైం వేస్ట్ చేస్తే ఈ క్లీనింగ్ మాత్రం తప్పదు కదా. గ్రైండర్ అయిపోగానే వెంటనే నేను ఇలా క్లీన్ చేసేసుకొని లోపల పెట్టేసుకుంటాను. ఏమన్నా అప్లయన్సెస్ ఇలా యూజ్ చేయగానే వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటే అవి కొన్ని సంవత్సరాలైనా సరే మీ దగ్గర కొత్త వాటిలో ఉంటాయి. అలా మడ్డిగా వదిలేస్తే పాతగా కనిపిస్తూ ఉంటాయి. ఫైనల్గా నేనైతే చికెన్ కొంచెం ఉడకలేదు అనిపించింది, అందుకే లైట్గా వాటర్ అయితే యాడ్ చేశాను. అవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కొంచెం వాటరీగా కనిపిస్తుంది కదా. ఇంకా చికెన్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేయండి. నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేశాను. పైనుంచి కొద్దిగా కసూరి మేతి. మీరు ఏ నాన్ వెజ్ రెసిపీస్కైనా అంటే గ్రేవీ రెసిపీస్ అండ్ నార్త్ ఇండియన్ రెసిపీస్ మీరు ఏవి ట్రై చేసినా సరే కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి. దానివల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు ఎన్హాన్స్ అవుతాయి. అలా దగ్గరికి అయిపోనివ్వాలి. ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుందని నాకు అనిపించి లిడ్ క్లోజ్ చేశాను. ఇంకా ఫైనల్గా రోటీ అయితే చేశాను. మా వారు రోటీతోనే తినేద్దాం అన్నారు. మా పాపకి రైస్ పెట్టేశాను, మా కోసం చపాతీ చేసేసి మంచిగా గ్రీన్ చికెన్ అయితే ఎంజాయ్ చేసేసాం. ఇంక ఈ గ్యాప్లో రేపు మార్నింగ్ కోసం దొండకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఈరోజు నిజంగా చెప్తున్నాను, నేను మార్నింగ్ 5 o'clockకి లేచానంటే ఒక్క నిమిషం సరిగ్గా కూర్చున్నది లేదు.
అంత పని చేసిన దాన్ని చేసినట్టే ఉన్నాను. ఒక్కొక్క రోజు ఎందుకు అలా ఉంటుంది, హెక్టిక్ అయిపోద్ది. నాకు నేనే చేసుకుంటానా ఇవన్నీ అనిపిస్తుంది. ముందే ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఇలా రకరకాలు. ఇవన్నీ ఏమీ అయ్యేది కాదు, ఏ పని ఆగేది కాదు, అనుకోవడమే ఇవన్నీ. ఒక్కొక్కసారి అంతే అలా చేయాల్సి వస్తుంది. ఇదేమి రికగ్నిషన్ లేని జాబ్ అయినా కూడా మనం మన సాటిస్ఫాక్షన్ కోసం, మన ఫ్యామిలీ కోసం చేసుకోవాలి. ఇంతకు ముందులాగా హోమ్ మేకర్స్ని ఎవరు ఇప్పుడు డిగ్రేడ్ చేసి చూడట్లేదులేండి. ఒకటి హోమ్ మేకర్సే వాయిస్ అవుట్ చేసి మేము ఇది, మమ్మల్ని ఎవరు డిగ్రేడ్ చేయడానికి వీల్లేదు, మా పని ఇది, మా రెస్పాన్సిబిలిటీ ఇది, సో మేము ఈ పని చేస్తున్నాం. మీరు ఆఫీస్కి వెళ్ళి ఎలా వర్క్ చేస్తున్నారో, మీరు ఆఫీస్లో అంత కంఫర్టబుల్గా వర్క్ చేయడానికి, మంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ లంచ్ ఎంజాయ్ చేయడానికి, ఈవినింగ్ ఇంటికి రాగానే మీరు ఒక ప్లెజెంట్ హౌస్ చూడడానికి, నీట్గా ఉన్న బాత్రూమ్ చూడడానికి, ఇవన్నీ జరగాలంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండి వర్క్ చేస్తేనే అవుతుంది కదా. అదే హోమ్ మేకర్ అని షౌట్అవుట్ చేస్తున్నారు చూసారా, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. దానివల్ల హోమ్ మేకర్స్కి తెలియకుండానే మంచి రెస్పెక్ట్ అయితే పెరిగిందని నా ఫీలింగ్. మీరేమంటారు? ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే నేను మోటివేట్ అవుతాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చాలా కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది. ప్లీజ్ లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే గిన్నెలు కడగడం అంతా అయిపోయింది. ఫైనల్గా గ్రైండర్ క్లీన్ చేస్తున్నాను. ఈ మనం అప్లయన్సెస్ క్లీనింగ్ గురించి ఇందాక చెప్పాను కదా, గ్రైండర్ని ఎంత నీట్గా వెంటనే క్లీన్ చేసేసుకుంటామో ఈ బౌల్ ఇవి కూడా అంతే. ఈ స్టోన్స్ ఇవి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది మార్నింగ్ గ్రైండర్ వేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా అలా పెట్టేస్తూ ఉంటారు బద్దకిస్తూ. ఇలాంటి చిన్న చిన్న పనులు, ఎక్కువ టైం పట్టని పనులైనా అప్పటికప్పుడు చేసేసుకోవడానికి ట్రై చేయండి. మనకు కూడా ఒక్కొక్కసారి అలసట అవన్నీ సహజమే. కొంచెం బ్రేక్ తీసుకొని ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ చేసేసుకుంటే మంచిది. నేను విజువలైజేషన్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటప్పుడు పర్టికులర్గా మనకేం పని చేయబుద్ధి అవ్వట్లేదు, ఓపిక లేదు, అబ్బా ఇప్పుడు ఏం చేస్తాంలా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో అది బాగా యూజ్ అవుతుంది. ఈ గ్రైండర్ క్లీన్ చేసేసాక, కిచెన్ క్లీన్ చేసేసాక ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది అనేది ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. అది చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. చేశాక ఆ రిజల్ట్ చూస్తే అమ్మా నేను విజువలైజ్ చేసుకున్నట్టే నా కిచెన్ ఉంది అని బోల్డ్ అంత హ్యాపీగా అనిపిస్తుంది. గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేయకుండా డే అయితే ఎండ్ అవ్వదు కదా. గ్రైండర్ కూడా క్లీన్ చేసిన వెంటనే కొంచెం తడిగా ఎంతో కొంత మాయిశ్చర్ ఉంటుంది కదా, వెంటనే షెల్ఫ్లో పెట్టేయకుండా దానికి కొంచెం ఆరడానికి టైం ఇచ్చాను. ఫైనల్గా కింద అయితే పెట్టేసుకుంటాను. స్టవ్ క్లీనింగ్ అయిపోయింది. స్టవ్ కింద కూడా మేక్ ష్యూర్ రోజు మిస్ అవ్వకుండా కంపల్సరీ క్లీన్ చేసుకోండి. ఎంతో కొంత ఫుడ్ పార్టికల్స్ దాని కింద ఉండిపోతాయి, దానివల్ల కాక్రోచెస్ వస్తాయి. అండ్ ఇంకా ఈ పని అయితే మార్నింగ్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. నాకున్న బిజీ హడావుల్లో ఈ చిన్న పనులు చేయలేకపోయాను మార్నింగ్ నుంచి. నేను ఈ ఆయిల్స్, గీ ఇవన్నీ పెట్టుకునే ఈ ట్రే ఉంది చూసారా, దీన్ని అయితే క్లీన్ చేశాను. సో ఆఫ్టర్నూన్ నుంచి అనుకుంటున్నాను టైం తీసుకొని ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులో సర్దాలి. కింద టిష్యూ పేపర్ వేయొచ్చు, ఫుడ్ ర్యాపింగ్ పేపర్ ఏదో ఒకటి వేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఎప్పుడన్నా ఆయిల్ లీక్ అయినా కూడా అవి అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఇది ప్లస్ నా పోపులు పెట్టి ఒకటి రీఫిల్ చేసే పని ఉంది, దాన్ని కూడా క్లీన్ చేసేసి పెట్టేశాను. ఆ 2 పనులు చేద్దామంటే మధ్యాహ్నం నుంచి టైం దొరకలేదు. ఇంక ఈ రోజుకి వదిలేసి రేపు చేసుకుందాంలే అనుకుంటే ఇలాంటివన్నీ రెడీగా లేకపోతే కుకింగ్లో చాలా ఇబ్బంది అయిపోద్ది. మళ్ళీ రేపు పొద్దున అవన్నీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఇప్పుడే రీఫిల్ అయితే చేసేద్దామని పెట్టేశాను. చూసారా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ చేయడానికి 2 to 5 minutes లోపే పడుతుంది. అయినా నేను మార్నింగ్ నుంచి ఆ టైమే తీయలేకపోయాను. నిజంగా తీయలేకపోయానా, బద్దకిచ్చానా అన్నాను నేనే సెల్ఫ్ క్వశ్చన్ చేసుకున్నాను, కానీ ఆన్సర్ మాత్రం రాలేదు. ఇన్ని పనులు చేసింది నేనే కదా. ఫైనల్గా ఇది కూడా చేసేద్దాం, అయిపోతుంది. పొద్దున్నే లంచ్ బాక్సెస్ హడావుల్లో ఇవన్నీ రెడీగా లేకపోతే చాలా హెక్టిక్గా అనిపిస్తుంది. యూజువల్గా నేను ఇవన్నీ ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటాను, కానీ చెప్పాను కదా ఈరోజు ఏంటో అలా గడిచిపోయింది రోజంతా. దానివల్ల వీటికైతే టైం ఇవ్వలేకపోయాను. ఈ పని పెండింగ్ ఉందని నా మైండ్లో అలానే ఉందంటే నాకు నిద్ర కూడా పట్టదు. మీలో ఎవరైనా నాతో కనెక్ట్ అయ్యి నాలా ఉన్నారా? ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి. మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ ఉంది, మీరు అక్కడ కూడా నాకు DM చేసేయచ్చు. ఇక్కడ కామెంట్ చేయలేకపోతే అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్గా జీరా
ఆవాలు అవన్నీ తీసాను కదా, శనగపప్పు అవన్నిటిని వాటి ప్లేసుల్లో పెట్టేశాను. ఫైనల్గా ఇదైతే నా క్లీన్ కిచెన్ అనమాట. నెక్స్ట్ డే అంటే ట్యూస్డే మార్నింగ్కి చక్కగా రెడీ అయిపోయింది. సో అదండి ఈ నా బిజీ మండేని 2 డేస్ వ్లాగ్స్ రూపంలో అయితే మీతో షేర్ చేశాను. ఎలా అనిపించింది, ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అనేది నాతో చెప్పండి. మీ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.